వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి పైన జ్యూసీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయే ఒక కొత్త రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ లడ్డు రెసిపీ చాలా ఈజీ అండి చేసుకోవడం. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. మనకి ఆనపకాయ అని కొన్ని చోట్ల అంటారు, కొన్ని చోట్ల సొరకాయ అంటారు. దీంట్లో గింజలు ఉండవన్నమాట. అదే రౌండ్గా ఉన్న కాయ అయితే దాంట్లో గింజలు ఉంటాయి. ఈ రెసిపీకి సొరకాయ మాత్రమే తీసుకోవాలి. సొరకాయని ఈ చివర ఆ చివర కట్ చేసుకొని చక్కగా స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్కి పెద్ద సైజు హోల్స్ ఉంటాయి కదా, దాంతో గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెద్ద సైజు హోల్స్ ఉన్న గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకునేటప్పుడు చేతులు కాస్త జాగ్రత్తగా చూసుకొని లాస్ట్ వరకు వచ్చేటప్పటికి ఒక చిన్న ముక్కు ఉందనుకోండి, దాన్ని ఏం కాదు వదిలేసేయండి. చూసారు కదా, ఇదే విధంగా మనం తీసుకున్న సొరకాయ మొత్తాన్ని ఇలా గ్రేటర్తో చక్కగా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా పిండేసి మెజర్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఒక్క సొరకాయకి 1.5 కప్పు తురుము అనేది వచ్చిందనమాట. నీళ్ళు మాత్రం అసలు ఏమీ లేకుండా చూసుకోండి. దీన్ని బట్టి మనం పంచదారని కానీ పాల పౌడర్ని కానీ దీనికి సరిపడా ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇందులో ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, గేదె నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏదైనా కానీ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి బాగా వేడిగా అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసాను. వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కకి పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే కిస్మిస్ కూడా ఉంది కదా, ఇందులో త్వరగా మాడిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా, దాన్ని 1.5 కప్పు అయిందన్నాను కదా, 1.5 కప్పు ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు దీన్ని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే సొరకాయ నుంచి నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అందుకని హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి వేయించు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1.5 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు పంచదార పడుతుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్ కప్పు వేసుకోవచ్చు. పంచదార వేశాక లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు కలుపుతూ ఉడకనివ్వండి. 1 మినిట్ తర్వాత సేమ్ ఏ కప్పుతోటైతే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోండి. పాల పౌడర్ని వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకోండి. నేనైతే సొరకాయ కదా గ్రీన్గా కనిపిస్తుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ని వేశాను. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడకనివ్వండి. కొద్దిసేపటికి ఈ విధంగా నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకొని అందులో కొంచెం ఇందులోకి వేసుకొని మిగతా కొంచెం పక్కకు పెట్టుకోండి. అది ఎందుకు అనేది చెప్తాను. ఇంక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ ఉడకనిచ్చాము అంటే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ స్టేజ్లో ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడరు, అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకుంటే స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఉప్పు కూడా వేశాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఉడకనిచ్చామంటే ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ అవుతుంది అంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ప్లేట్లోకి టర్న్ చేసుకోండి. ఇది ఇందులోనే ఉంటే ఇంకా గట్టి పడిపోతుంది. అలాగే మనం ఇంకో ప్లేట్లో వేస్తాం కదా, వేసిన తర్వాత చక్కగా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసామనుకోండి, త్వరగా చల్లారుతుంది. ఇది గోరువెచ్చగా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యింది అనుకున్న తర్వాత తీసి లడ్డు చుట్టుకోవడమే. అయితే ఇది లడ్డు అనేది ఇంకా మన ఇష్టము, మనకి కావాల్సిన సైజులో లడ్డు అయితే చుట్టుకోవచ్చు. చూసారు కదా, కొంచెం చల్లారేటప్పటికి ఈ విధంగా గట్టిపడి లడ్డు అవుతుందన్నమాట. లడ్డు చుట్టేటప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డుని చుట్టుకోవడమే. ఇలా లడ్డుని చుట్టుకున్న తర్వాత ఇందాక మనము కొబ్బరి తురుము కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని ప్లేట్లో వేసుకొని మనం లడ్డు చుట్టుకున్న తర్వాత జస్ట్ దాంట్లో ఇలా ఒకసారి రోల్ చేసినట్టయితే ఆ కొబ్బరి అంతా కూడా చక్కగా కోట్ అవుతుంది. బయట దొరికే స్వీట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టుకొని కొబ్బరితో కోట్ చేసుకోవడమే.
చాలా అంటే చాలా బాగుంటుంది లడ్డు. ఎప్పుడూ ట్రై చేసే లడ్డు కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం వీధుల్లో కానీ గుళ్ళో కానీ వినాయకుడికి ప్రసాదంగా పంపించాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు పంపించే ప్రసాదం కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా పంపించారు అంటే కలర్ఫుల్గా అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. జ్యూసీగా సాఫ్ట్గా వెన్నలాగా ఉంటుందన్నమాట. చేయడం కూడా చాలా ఈజీ కదండి. ఎంతో టేస్టీ అయిన లడ్డు చూసారు కదా. మరి మీకు నచ్చింది అనుకుంటే కనుక మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోకండి. చూసారు కదా లడ్డు ఎంత బాగుందో. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.